బకాసుర రెస్టారెంట్ 2 hours 35 minutes రన్ టైం తో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఎలా ఉందో చెప్తాను, కానీ కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి. ఇక సినిమా అయితే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల డ్రాగ్ గా ఉంది, కానీ టైం పాస్ కి ఒకసారి సరదాగా ట్రై చేయొచ్చు అనిపించింది కొన్ని సీన్స్ కోసం. మిగతా సినిమా మాత్రం ప్రిమైజ్ బాగున్నప్పటికీ మంచిగా మొదలై ముందుకెళ్తున్న కొద్దీ అలా స్లో అయిపోతూ అక్కడక్కడ ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళింది. హారర్ పెద్దగా లేదు, కామెడీ కొన్ని సీన్స్ బాగున్నాయి. లాస్ట్ లో మరొక దెయ్యం కోసం చెప్తూ స్టువర్ట్పురం దొంగగారి తాలూకా అంటూ సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ తో ఎండ్ అయింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్, రెస్టారెంట్ పెడదాం అనుకునే డబ్బుల కోసం పాడుబడిన ప్రదేశాల్లో యూట్యూబ్ లో హారర్ వీడియోస్ చేద్దాం అనే ప్లాన్ లో ప్రవీణ్ గారు మరియు అతని రూమ్మేట్స్ వెళ్ళినప్పుడు వస్తూ తెలియకుండా కొన్ని ప్రయత్నాల వలన ఒక దెయ్యాన్ని తెచ్చుకుంటారు. అసలు దెయ్యం ఎవరు, ఎలా వచ్చారు, వీళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు అక్కడ ఏం చేశారు, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సినిమాలో చాలా చోట్ల మిడిల్ క్లాస్ కష్టాలు వివరించే సీన్స్ అన్ని కూడా బాగున్నాయి. లాస్ట్ వరకు మెయిన్ గా డైలాగ్స్, ఇక డెవలప్మెంట్ పోర్షన్స్ అన్ని ఒక ఫ్లో లో బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్స్ తో మంచిగా వెళ్ళాయి. అలాగే సెకండ్ హాఫ్ లో కృష్ణ భగవాన్ గారితో వచ్చే కామెడీ సీన్స్ నవ్వించాయి. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రవీణ్ గారు ఇంకా వైవా హర్ష గారు షైన్ అవుతారు. తమ్ముళ్ళందరూ కూడా బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. మైనస్ పాయింట్స్, స్టార్టింగ్ నుండి బాగానే మొదలయ్యి సమాజం నుండి వచ్చే వరకు ఓకే. ఇక వీళ్ళుండే రూమ్ లో ఎప్పుడైతే సీన్స్ డ్రాగెడ్ గా రిపీటెడ్ గా మారాయో అక్కడి నుండి సినిమా స్లో అయిపోయింది. కామెడీ లాస్ట్ లో టిక్ టాక్ అండ్ ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళందరినీ పెట్టి తీశారు. అంత నవ్వించలేదు, పోస్టెడ్ గా అనిపించింది. హీరోయిన్స్ ఒకరు ఆఫీస్ లో ఉండే వరకు ప్రవీణ్ గారికి పర్లేదు, కానీ పెద్ద రోల్ లేదు. మరొక హీరోయిన్ ఎందుకున్నారో తెలియదు. ఇక వైవా హర్ష గారి ఫ్లాష్ బ్యాక్ అది కొంచెం బాగున్నప్పటికీ ఇంకొంచెం పర్ఫెక్షన్ గా ట్రై చేసి ఉంటే ఇంకా బాగుండు అనేలా కొన్ని సీన్స్ ఉన్నాయి దాంతో పాటు. సో ఫైనల్ గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి సెటప్ అయితే ఉంది, కానీ మధ్యలో ఈ కామెడీ అండ్ ప్రొసీడింగ్స్ కి లీడ్స్ ని ఇంకొంచెం బెటర్ గా రాసి ఉంటే ఇంకా మంచిగా మారుండేది. ప్రెసెంట్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అనే చెప్పాలి. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.7/5. మీకు వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.